హరిత విప్లవం తర్వాత దేశంలో ఆహార ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలను కోల్పోయామన్నారు జియో లైఫ్ చైర్మన్ ఎండి వినోద్ కుమార్ లాహోటి. అందుకే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆధునిక పద్ధతుల్లో పోషణతో కూడిన ఆహారాన్ని అందించేందుకు ఆధునిక పద్ధతిని కనుగొన్నామని తెలిపారు. సరికొత్త టెక్నాలజీతో వివిధ రకాల ఉత్పత్తులను జియో లైఫ్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ఈ టెక్నాలజీతో రైతులు అత్యధిక దిగుబడులను పొందుతారని లాహోటి స్పష్టం చేశారు. ఈరోజు హైదరాబాద్లో మన తెలుగు రాష్ట్రాల గురించి కొత్త పద్ధతి అగ్రికల్చర్లో వ్యవసాయంలో తీసుకోవడానికి మనము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. సో మనందరికీ తెలిసే ఈరోజు మనము తినే ఆహారంలో పోషణ తక్కువ, విషం ఎక్కువ ఉంది, న్యూట్రిషన్ చాలా తక్కువ ఉంది, కెమికల్ టాక్సిక్ రెసిడ్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దానివల్లనే నానా రోగాలు వస్తున్నాయి. తర్వాత మన ఇమ్యూనిటీ పవర్ కూడా, రోగ నిరోధక శక్తి కూడా తక్కువ ఉంది, ఎందుకంటే మనం తినే ఆహారంలో న్యూట్రిషన్ లేదు. సో దీనిలో 15 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి పంటకు ఏ సమయంలో ఎలాంటి పోషణ ఇస్తే పంట చాలా దృఢంగా వస్తుంది, దానిలో రోగ నిరోధక శక్తి వస్తుంది, తర్వాత దిగుబడి 30 నుంచి 100% వరకు పెరుగుతుంది. మేము ప్రపంచం మొత్తంలో చేస్తున్నాం. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో 22 రాష్ట్రాల్లో మనకు వ్యాపారం ఉంది. 3000 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 650 మంది కంపెనీలో ప్రస్తుతానికి పనిచేస్తూ ఉన్నారు. 40 దేశాల్లో ఈ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తాం ప్రస్తుతానికి. ఇంకో 30 దేశాల్లో ట్రయల్స్లో ఉంది. పోషణ అంటే జస్ట్ మినరల్స్ కాదు, మినరల్, విటమిన్, ఎంజైమ్, యాంటీఆక్సిడెంట్ ఇవన్నీ దొరికితే సంపూర్ణ పోషణ దొరికినట్టు. ఆ పోషణ మొక్కకు దొరికినప్పుడు మొక్క చాలా హెల్తీగా వస్తుంది. మనం తినే ఆహారంలో న్యూట్రిషన్ ఉండాలి. ఆ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్నందుకే మనము గోళీ రూపంలో కాల్షియం గోళీలు, విటమిన్ గోళీలు తీసుకుంటున్నాము. ఎందుకు తీసుకోవాలి? ఆహారంలో రావాలి ఇది. కానీ ఆహారంలో రావట్లేదు, ఎందుకంటే మనం చేసే పద్ధతుల్లో పంటలు పండించే దాంట్లో పంటకే ఇవ్వట్లేదు. మనం విషము యొక్క వ్యవసాయం నుంచి పోషణ యొక్క వ్యవసాయంలో మారాలి రైతులు. దీనిపైన మేము మొత్తం భారతదేశంలో గత 3 సంవత్సరాల నుంచి రైతులకు ట్రయల్స్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి రిజల్ట్ చూసాము. అన్ని రకాల పంటలలో, అన్ని రకాల క్లైమేటిక్ కండిషన్లో, అన్ని రకాల భూములలో మేము చూసాము 30 నుంచి 100% వరకు దిగుబడి పెరిగింది. 100% అంటే పెద్ద క్లెయిమ్, ఇది చాలా పెద్ద క్లెయిమ్. బట్ రిజల్ట్స్ ఉన్నాయి, డేటా ఉంది. కానీ 30% కూడా ఎక్కువ దిగుబడి వచ్చి, క్వాలిటీ చాలా మంచిగా వచ్చి, ఆ క్వాలిటీ పైన రైతులకు 15 నుంచి 20% ప్రైస్ కూడా ఎక్కువ వస్తుంది.